పాలకొల్లు పట్టణం నర్సాపురం ప్రధాన కాలువపై 12 కోట్ల వ్యయంతో నిర్మించే డబుల్ లైన్ బ్రిడ్జి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో పాలకొల్లు మున్సిపాలిటీతో పాటు మండల పరిధి గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడి ప్రజల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారతాయి. రాష్ట్రంలో అధ్వానంగా మారిన 6054 కిలోమీటర్ల రోడ్లను 2500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 17,410 కోట్లతో పనులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నా నియోజకవర్గంలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ మనం చూసాం ఆర్ఎన్బి శాఖ నాకు తెలిసిండి 1924లో ఉందో లేదో తెలియనిటువంటి పరిస్థితి. ఆర్ఎన్బి శాఖ మూత వేసారేమో అనిపించేది. దానికి ఎక్కడికో పోవక్కర్లా, ఇక్కడే మీరు లారీ స్టాండ్ దగ్గర నుంచి మీరు పెనుగొండ వెళ్తే, నిన్ననే ఒక మీటింగ్లో కావాలి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, గతంలో పురిటి నొప్పులు అంటే మహిళలకే వచ్చేవి, జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద మగవాళ్ళకు కూడా నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. అంటే అటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో చూసాం. ఆ రోజు కూడా నాకు తెలిసి ఎంతోమంది చనిపోయారు ఇక్కడ గోతుల్లో పడి. ఎందుకంటే ఇక్కడ కూడా మా 28వ వార్డులో కూడా మన తెలుగుదేశం పార్టీ గారి గోతుల్లో పడి జున్నూరు దాటాక చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే మట్టపూరలో ఒక అబ్బాయి అతను చనిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పాల్సి వస్తే ఆ గోతుల్లో పడి తలకు దెబ్బ తగిలి ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళే పదుల మీద ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.